నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే పీఎం స్వనిధి కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, నగర మేయర్ గంగాడ సుజాత వర్క్ షాప్ నిర్వహించి అవేర్నెస్ కల్పించారు. పనిచేసి అతిథులందరూ కూడా మేయర్ మేడం గారికి నా పీడీ గారు కూడా పిఎం స్వానిధి వర్క్షాప్ నిర్వహించమని ఎస్ఎల్బిసి ఏపీ వారు ప్రతి ఎల్డిఎం ఆఫీస్ ని ఆదేశించడం జరిగింది. తదనుగుణంగా ఈరోజు మనము మన ఒంగోలు పట్టణంలో పిఎం స్వానిధికి సంబంధించి ఒక వర్క్షాప్ కమ్ లోన్ మేళాను అరేంజ్ చేయడం జరిగింది. అవగాహన సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, భారత ప్రభుత్వము ఈ స్కీమ్ను ప్రారంభించి 3 సంవత్సరాల పైన జరిగింది. ఈ స్కీమ్ యొక్క ఫలితాలు అందరికీ తెలియాలని, అదేవిధంగా ప్రతి ఒక్క వీధి విక్రయదారునికి బ్యాంకు రుణము సులభంగా సౌలభ్యంగా లభించేదానికి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు ఎల్డిఎం గారు కొండయ్య గారు చెప్పారు. వారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా వీధి వ్యాపారులు ఎవరైతే విక్రయదారులు ఉన్నారో వారందరికీ కరోనా కాలంలో ప్రధానమంత్రి గారి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈ యొక్క పిఎం స్వానిధి ద్వారా సులువుగా వీధి వ్యాపారులకి రుణ సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేక కార్యక్రమం 2020 జూన్లో ప్రారంభించడం, ఇప్పటి వరకు 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4 సంవత్సరంలో అడుగుతాం. దీన్ని పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించి అటు బ్యాంక్ మేనేజర్ కావచ్చు, వీధి విక్రయదారులకు సంబంధించి కావచ్చు, వ్యాపారులకు సంబంధించి వారికి కావాల్సినటువంటి ఆధార్, అదేవిధంగా ఐడి, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాన్ కార్డు కానీ ఆధారాలతోటి సంబంధిత బ్యాంక్ మేనేజర్ సంప్రదించినట్లయితే వారికి 10,000 రూపాయలు మొదటిసారిగా నిధులు సమకూర్చడం జరుగుతుంది. మనకు తెలుసు, కరోనా కష్టకాలంలో ఉండేటప్పుడు ఈ స్ట్రీట్ వెండర్స్ ఎంతగానో బాధపడిన విషయం తెలుసు. అలాగనే మనం ఇళ్లలో నుంచి కూడా బయటకు రాలేని పరిస్థితుల్లో వ్యాపారాలు కూడా, చిరు వ్యాపారస్తులు కూడా సరిగా వ్యాపారాలు చేసుకోలేక మరి ఎంతగానో ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి పిఎం గారు మరి ఎంతో ఇనిషియేటివ్గా తీసుకొని మీకు అందరికీ కూడా అనేక రకాల పథకాల ద్వారా మీకు అందరికీ కాస్త చేయూతగా ఉండే విధంగా మరి మీకు మరి బ్యాంకుల ద్వారాగా మరి 10,000, ఇంకా బాగా కట్టినట్టయితే 10,000 కట్టేస్తే మరి 20,000, 20,000 కట్టేస్తే 50,000, అట్లా బ్యాంకుల నుంచి కూడా మీకు మరి వడ్డీ లేకుండా, అంటే మీరు ఇన్ టైంలో కనుక కట్టినట్లయితే వడ్డీ లేని రాయితీని కూడా మీకు కల్పించే విధంగా మన ప్రభుత్వాలు తీసుకున్న ఈ చర్యలకి మీరందరూ కూడా చాలా వరకు మరి ముందుకు రావడం కూడా జరుగుతుంది. సంవత్సరంలో మనం ఈ పిఎం స్వానిధి స్ట్రీట్ వెండర్స్ ని ఉద్దేశించి మనం ఈ స్కీము భారత ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అదే లైన్స్ లో మనము రూరల్లో కూడా మన స్టేట్ లో మాత్రమే ఎక్కడ లేని విధంగా జగనన్న తోడు సేమ్ ఇదే కాన్సెప్ట్ తో మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన ప్రభుత్వం, ఇక్కడ ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 75% సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఇంట్రెస్ట్, రిమైనింగ్ 25% కూడా ఇన్ టైంలో కట్టిన వాళ్ళకి చేస్తూ 0 ఇంట్రెస్ట్ రేట్ తో మన స్టేట్ లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మోస్ట్ ఆఫ్ ద ఎస్ఎస్జీ ఉమెన్లు కూడా చాలా మంది స్ట్రీట్ వెండర్స్ ఉండుంటారు. మన ఒంగోలు కార్పొరేషన్ చూసుకుంటేనే 6,000 వరకు స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్టుగా కనబడతా ఉంది. వాళ్ళందరికీ కూడా 99% ఐడి కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే అంటే వే బ్యాక్ మేము కొద్దిగా నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఇట్లా టౌన్లో ఎదుగుతున్నప్పుడు మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసిందంటే, ఈ స్ట్రీట్ వెండర్స్ అంతా యూజువల్గా టర్మ్స్ ఎట్లా ఉంటాయంటే, వీరికి ఎవరో ఒక మనీ లెండర్ మార్నింగ్ వచ్చి ఒక 1000 రూపాయలు ఇవ్వడము వాళ్ళకి కావాల్సిన పెట్టుబడి లాగా, మళ్ళీ ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోవడం అనేది. అంటే అప్పుడు
అప్పుడున్న అండర్స్టాండింగ్ కి ఇంత అంటే పర్ డే ఇచ్చేటప్పుడే 1000 రూపీస్ 100 రూపీస్ పట్టుకుంటారు ఇన్నేవాడిని 50 రూపీస్ టు 100 రూపీస్ పట్టుకోవడము, ఈవినింగ్ వచ్చి మళ్ళీ కలెక్ట్ చేసుకోవడం. అంటే ఆ రోజు సంపాదించింది మా డే అంతా కొంచెం సంపాదించిన 200 300 ఖర్చులని కొన్ని వచ్చిన దాంట్లో ఆల్మోస్ట్ 50 to 60% మళ్ళీ ఇలా కట్టడానికి పోతూ ఉండేది. అంటే ఎగ్జాబిడెంట్ రేట్స్ మనీ లెండర్స్ దగ్గర నుంచి. అందువల్లనే గమనిస్తే స్ట్రీట్ వెండర్స్ ఉదయం సాయంత్రం కష్టపడుతూనే ఉంటారు, కానీ పెద్దగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అప్లిఫ్ట్మెంట్ లో పెద్దగా గ్రోత్ ఉండదు. కానీ ఈ స్కీమ్ వచ్చిన తర్వాత వితౌట్ ఎనీ షూరిటీ, దీంట్లో బ్యూటిఫుల్ ఏంటంటే వితౌట్ ఎనీ షూరిటీ. ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ కాకుండా మేము మాకు ఒక 1000 రూపాయలు లోన్ తీసుకోవాలన్నా 10,000 లోన్ తీసుకోవాలన్నా ఖచ్చితంగా ఏదో ఒక షూరిటీతోనే మాకు వస్తుంది లోన్. కానీ మీకు అటు కాదు, వితౌట్ ఎనీ షూరిటీ ప్రభుత్వం ఇచ్చింది. ఇచ్చినప్పుడు మనం జాగ్రత్త చేసుకోవాల్సిందంటే దీన్ని ఉపయోగించుకుంటూ మన యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటూ మనీ లెండర్స్ దగ్గర పోవడం అనేది ఒకటి తగ్గించాలి. దట్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, మన మీద ఇంత నమ్మకంతో ఇచ్చినప్పుడు సేమ్ వే ఈఎంఐ కూడా రెగ్యులర్ గా మనకి కట్టినప్పుడు మళ్ళా ఎవ్రీ ఇయర్ దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకుంటూ రెన్యువల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అప్ టు 50,000 వరకు కూడా ఇచ్చడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీని ద్వారా మీరు ఆ మనీ లెండర్స్ యొక్క క్లచెస్ నుండి బయటకు వస్తారు. మేము ఫస్ట్ ఇయర్ ఇది ఇచ్చిన తర్వాత 2021లో అప్పుడు శ్రీకాకుళం ఉన్నప్పుడు ఇచ్చిన తర్వాత 2022లో ఒక కేస్ స్టడీగా అనలైజ్ చేశాం. సో ఎట్లా బెనిఫిట్ పొందుతుంది దీన్ని చూస్తే ఒక ఓన్లీ ఈ యొక్క స్వాధీనం ద్వారా తీసుకున్న అమౌంట్ ద్వారానే నెలకి వాళ్ళకి 3,000 రూపాయల నుంచి 5,000 రూపాయల ఆదాయం ఒక్క ఇంట్రెస్ట్ ఏదైతే మనీ లెండర్స్ కి ఇవ్వాల్సింది ఏదో దాని ద్వారా సేవింగ్ ఉంది. ప్లస్ దీని ద్వారా ఎనివే రెగ్యులర్ చేసుకుంటున్న దాని ద్వారా అంటే ఒక 5,000 నుంచి 3,000 నుంచి 5,000 ఒక చిన్న వ్యాపారుల దగ్గర వాళ్ళు సేవ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అంతకుముందు ఈ 3,000 నుంచి 5,000 రూపాయలు మనీ లెండర్స్ పోయేది. సో కాబట్టి దీన్ని కొద్దిగా ఆ ఈఎంఐ ఈఎంఐ కూడా బాగానే కడుతూ ఉన్నట్టున్నారు. లైక్ ఎట్లయితే మనం ఎస్హెచ్జి ఉమెన్స్ మనం బ్యాంకులకే తీసుకొని ఎట్లయితే ఈఎంఐ కడుతూ మనం రెగ్యులర్ గా మనం 99% వరకు మన యొక్క మన క్రెడిబిలిటీ ఉంటూ ఎన్పీ ఎంత తగ్గుతూ ఉంటుందో దీన్ని కూడా అదే సీరియస్ తీసుకొని ఏదో స్వాధీనం ఇచ్చారులే అని చెప్పేసి కాకుండా మీ యొక్క అప్లిట్మెంట్ వాడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దానికోసమే మేజర్గా ఈ వర్క్షాప్ కూడా పెట్టుండాలని భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా తీసుకున్న వారికి 100% రెన్యువల్ వచ్చే విధంగా విత్ మోర్ ఎన్హాన్స్డ్ అమౌంట్ వచ్చే విధంగా బ్యాంకర్స్ నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొద్దిగా మోర్ పాజిటివ్ గా ఉండి కొద్దిగా సింపథెటిక్ గా కొద్దిగా ఎంపథెటిక్ గా ఉండి వాళ్ళకి ఏర్పాటు చేయండి. ఎక్కడైనా ఎన్పిఎస్ అటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా కమిషనర్ గారికి పీడీ గారి దృష్టికి తీసుకురండి. మేము కూడా ఆ యొక్క రికవరీలో మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ మీకు 100% రికవర్ చేసే విధంగా సహాయం చేస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మెప్పా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలతో ముగిస్తున్నాను. నమస్కారం. సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి అందరికీ నమస్కారం. కలెక్టర్ గారికి నమస్కారం. అట్నే నా పేరు వెంకటలక్ష్మి. ఫస్ట్ 10,000 తీసుకున్నాను, అది తీసేసాను 11 నెలలకి. రెండోసారి 20,000 తీసుకున్నాను, అది తీరు వచ్చింది 12 నెలలు. పోతే ఆ వ్యాపారంలో నేను అభివృద్ధి అవుతున్నాను. నా మనవడిని మనవరాన్ని చదివించుకుంటున్నాను. ఆ కష్టంలో ప్రభుత్వం ఇచ్చిన 10,000 తీసుకొని లాక్డౌన్లో చాలా ఇబ్బందులు పడ్డాము. ఎట్టంటే తినడానికి కూడా చాలా కష్టపడేవాళ్ళం. అట్టా సాయం చేసిన ప్రభుత్వం అది తీసుకొని ఒక ఫ్రిడ్జ్ తీసుకొని కూల్ డ్రింక్స్ అన్నీ పెట్టుకున్నాం, కాయలు కూడా పెట్టుకున్నాం. చిన్న కొట్టుకి ఇంకొంచెం పెద్దది చేసుకున్నాం. మేము ఫ్రిడ్జ్ అవన్నీ పెట్టుకున్నాం, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముకుంటున్నాం, బ్రెడ్ పాలు టీ అన్నీ అమ్ముతున్నాం, ప్రతి ఒక్కటి అమ్ముకుంటున్నాం. ఆడి కృత్తిక భరణి నక్షత్రం సందర్భంగా ఒంగోలు వాస్తవ్యులు బాకా బ్రదర్స్ మరియు వారి మిత్ర బృందం ఒంగోలు రంగారాయుడు చెరువు నుండి రైల్వే స్టేషన్ వరకు మంగళ వాయిద్యాలతో జ్యోతి యాత్రగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాకా బ్రదర్స్ తో పాటుగా 15 మంది స్వాములు కలిసి సుబ్రహ్మణ్య స్వామి మాల వేసుకుని 41 రోజుల పాటు నిష్ఠతో దీక్ష చేసి 7వ తారీఖు సోమవారం రాత్రి
తిరుత్తనిమలై స్వామి దర్శనం కోసం బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బాకా బ్రదర్స్ శివారెడ్డి, రమేష్ రెడ్డి, జయరాం గురుస్వామి, స్వాముల బృందం పాల్గొన్నారు. కర్పూర జ్యోతి స్వరూపానికి కర్పూర జ్యోతి తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి బాలసుబ్రహ్మణ్య స్వామికి మేము ప్రతి ఏడు ఇప్పటికి 40 సంవత్సరాల నుంచి మేము కావిడెత్తుతున్నాము. 41 రోజులు దీక్ష తీసుకుంటాం. తిరుత్తని ఒంగోలు నుంచి ఎప్పుడు చూసినా మేము ఆడికెత్తికి భరణికి ఆడుంటాం. ఆడుండేదని మేము ఆ దేవుని సన్నిధానంలో పూజ చేసుకొని అభిషేకాలు అయినా చేసి వస్తుంటాం. 41 రోజు దీక్ష మీద ఉండి తిరుత్తని వెళ్తాం స్వామి. ఏం దీక్ష? ఏం స్వామి? సుబ్రహ్మణ్య స్వామి. ఏ ఊరు వెళ్తున్నారు ఇప్పుడు? తిరుత్తని. ఓకే. సంవత్సరాల నుంచి
సుబ్రహ్మణ్య స్వామి దీక్ష తీసుకొని శ్రీ తిరుతిని మలపై వెలిసి ఉన్న శ్రీ వెల్లిదేవ సమేత బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం 41 రోజు దీక్షలో ఉండి మేము తిరుతినికి బయలుదేరి అక్కడ ఈ కావిడిని చెల్లించి తిరిగి అక్కడ భరణి కావిడి కిప్తికి కావిడి అనే 2 జరుగుతాయి. కిప్తికా నక్షత్రం భరణి నక్షత్రంలో మేము భరణి నక్షత్రం రోజు మేము అక్కడ పోయి దీక్ష విరమణ చేసి స్వామివారికి ఈ కావిళ్ళు చెల్లించి అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ రోజు నైట్ నిద్ర చేసి మరుసటి రోజు తిరిగి ప్రయాణం చేశాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఒంగోలు నుంచి తిరుత్తని. ఎన్ని రోజులు దీక్ష? 41 రోజు దీక్ష. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ టేక్ హోమ్ రేషన్ పంపిణీ కార్యక్రమం కనపర్తి వైఎస్ఆర్సీపీ నాయకులు కోముట్ల త్రినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాగులుపులపాడు మండలం కనపర్తి గ్రామ సచివాలయం 1 వద్ద వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం క్రింద బియ్యము, కందిపప్పు, నూనె, రాగిపిండి, ఖర్జూరం, చిక్కీలు, పాలు, కోడిగుడ్లు, అటుకులు, బెల్లం తదితర పోషక పదార్థాలతో కూడిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పాలిచ్చే తల్లులకు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోముట్ల త్రినాథ్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పాలిచ్చే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పథకాలు పేద మధ్య తరగతి మహిళలకు ఆరోగ్యం పట్ల తీసుకున్న జాగ్రత్తలు మరువలేనివని త్రినాథ్ రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో కార్యదర్శి సలీం మరియు సచివాలయ కన్వీనర్లు కె లోక్నాథ్ రెడ్డి, చాట్ల శామ్యూల్, సూరబోయిన రమణారెడ్డి, గ్రామ నాయకులు కుక్కల గోపాల్ రెడ్డి, సుందర్రామిరెడ్డి, సుబ్బరామిరెడ్డి, వలంశెట్టి సుబ్బారావు, నాగేశ్వరరావు, ముత్యం రెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ శరత్ బాబు, పంచాయతీ సహాయకులు కె శ్రీనివాస్, ఎంఎల్హెచ్ పి మేరీ, దివ్య, ప్రవళిక, ఏఎన్ఎం స్వర్ణదేవి, ఉమెన్ పోలీస్ జంషీర్, ఆశా వర్కర్లు మరియు విఓఏలు ముంతాజ్, రేవు, లక్ష్మి, వీర్లంకమ్మ, అంగన్వాడీ టీచర్లు కోమట్ల శాంతి, కుక్కల ముత్యాలమ్మ, కుక్కల సుబ్బమ్మ, వెంకట సుబ్బమ్మ, చిన్నంగారి కమల, అంగన్వాడీ ఆయాలు, గ్రీన్ అంబాసిడర్లు, గ్రామ వాలంటీర్లు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే కేజీ మాంసం అరగాలంటే దాదాపు 20-12 గంటలు ముందు టైం పడుతుంది. అప్పటికి డైజెస్ట్ కాదు. రెండో రోజు కూడా ఆ డైజెషన్ క్రియ జరగాలి. ఎందుకంటే అది కండరాలు, మన శరీరంలో కండరాలు అంటే ఎట్లా పొట్టేల మాంసం కానీ ఏదైనా మాంసం ఉన్నప్పుడు అది అరగడానికి దాదాపు 12 నుంచి 36 గంటలు. అదే తోటకూర తిన్నారు మీరు, ఉదయాన్నే 10 గంటలకు పప్పు తోటకూర వేసుకుని తిన్నారంటే అది మధ్యాహ్నం కల్లా అరిగిపోతుంది. డైజెస్ట్ అయ్యి బాడీలో ఫిక్స్ చేసి సాయంత్రం కల్లా అసలు రక్తం వస్తుంది. చాలా తేలిక. దాంట్లో అనేక బలవంతమైనటువంటి పోషకులు దీంట్లో గోంగూర అంటే ఐరన్, పాలు అంటే కాల్షియం, గుడ్డు, పప్పు. నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో ప్రజాయుద్ధ నౌక గద్దర్ అకాల మరణాన్ని చింతిస్తూ ఆయనకు నివాళులర్పించారు. నరసం ఆధ్వర్యంలో స్థానిక ఒంగోలు నందు హౌసింగ్ బోర్డు నందు గల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ మాట్లాడుతూ 90వ దశకంలో ఆయనతో కలిసి సారా వ్యతిరేక ఉద్యమంలో తాను పాల్గొన్న సంఘటనలను ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రజలను చైతన్యపరచటంలోనూ ఉద్యమాలను సమర్థవంతంగా నడపటంలోనూ పాటను ఆయుధంగా చేసుకున్న ఆయన జీవన గమనం చరితార్థమైందని అన్నారు. నరసం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి తన పాటతో గద్దర్కు జోహార్లు అర్పించారు. అనంతరం గద్దర్ చిత్రపటంతో జోహార్లు సమర్పిస్తూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసం ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తి కృపావరం, కోశాధికారి బీరం వరుణ, మాజీ ఎంపీపీ నాళం నరసమ్మ, కె శాంతిలత తదితరులు పాల్గొన్నారు.
అడుబండి చెప్పండి సార్ చెప్పండి. లాల్ సలాం గద్దర్ గారికి, లాల్ సలాం గద్దర్ అన్నకి, జోహార్ కామ్రేడ్. గద్దర్ జోహార్, ప్రజాయుద్ధ నౌక గద్దర్ జోహార్. పాటల పల్లకి, అదే సందర్భంలో విప్లవానికి వేగుచుక్క, తన పాటలతోటి జన సందోహాన్ని అద్భుతమైన చైతన్యంలో నడిపినటువంటి ఒక మహానేత రాలిపోయాడు. సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో చినబోయి కూర్చున్నా వెందుకమ్మో అని చెప్పని ఆ పాట ద్వారా, అలాంటి పాటల ద్వారా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అని చెప్పని మాకు సాయంగా, మాకు తోడుగా, మా ఉద్యమాలకు తోడుగా నీడగా నిలబడినటువంటి గద్దరన్న మరణించడం అనేది చెప్పనేది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఆ లోటును పూడ్చలేరు అని చెప్పనేది నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున మేము భావిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఆయన ఇక్కడ ప్రకాశం జిల్లాలోకి వచ్చేటప్పటికి ఆయనతో ఉన్న ఒక గొప్ప జ్ఞాపకం మాకుంది. అప్పట్లో సారా వ్యతిరేక ఉద్యమం జరిగింది 1991-93 మధ్యలో. ఆ సందర్భంలో ఉధృతంగా ఇక్కడ ఉద్యమం జరిగే సమయంలో గద్దరన్న ఇక్కడ ప్రకాశం జిల్లాకు వచ్చాడు. ప్రకాశం జిల్లాకు వచ్చి అప్పట్లో అశేష జనవాహినికి తను ముందు నడుస్తుంటే మమ్మల్ని తోడుగా నిలబెట్టుకొని, మా చెల్లెళ్ళను తోడుగా నిలబెట్టుకొని, మా చేయి పట్టుకొని ఆ జనసందోహం ముందు పెద్ద ప్రవాహంలాగా సాగిన దాంట్లో మాతో వచ్చాడు. పీవీఆర్ హై స్కూల్లో గొప్పగా బహిరంగ సభ జరిగింది. ఆ రోజు మాట్లాడిన మమ్మల్ని అందరినీ కూడా, మా ఏడుగురిని కూడా ఈ చెల్లెళ్ళు చేసే త్యాగం మర్చిపోలేంది అని చెప్పనేది, ఈ చెల్లెళ్ళు ఎంత ఉద్వేగంతో మాట్లాడారంటూ మమ్మల్ని గురించి కూడా ఆయన పొగుడుతూ మా భావోద్వేగాలకు పదును పెడుతూ ఆ రోజు ఉద్యమంలో మాకు తోడుగా నిలబడ్డాడు. ముఖ్యంగా ఇక్కడ ప్రకాశం జిల్లాలో మాకు తోడుగా నిలబడటం కోసం ఒక రోజంతా మా కోసం కేటాయించాడు ఆ రోజు. అది మర్చిపోలేనటువంటి జ్ఞాపకం గద్దరన్నతో. ఏదేమైనా సరే ఒక తాత్వికుడిగా, అంటే మార్క్సిజాన్ని ఔపాసన పట్టినటువంటి ఒక తాత్వికుడిగా, అదే సందర్భంలో చివరిలోకి వచ్చేటప్పటికి ఈ ప్రపంచంలో ఏదైనా సరే సమతావాదమే ముఖ్యం అనేటువంటి దానికి దీనిగా నిలబడినటువంటి ఒక అద్దంలా నిలబడినటువంటి మహానుభావుడు అటువంటి గద్దరన్న ఈ పాట జీవించినంత కాలం, విప్లవ పాట జీవించినంత కాలం గద్దరన్న జీవించే ఉంటాడని చెప్పని, అలాగే పాటకి పల్లవి ఎలా మరణం లేదో అలాగే గద్దరన్నకు కూడా మరణం లేదు అని చెప్పని తెలియజేసుకుంటూ అన్నకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కన్నీటి నివాళులతోటి ఆయనకి జోహార్లు అర్పించుకుంటున్నాను. గద్దరన్నకు నివాళులతోటి నేను రాసినటువంటి ఒక పాట. అస్తమించిన అరుణ కిరణమా మా గద్దరన్న, వాలిన పొద్దుల రాలిన తేజమా మా గద్దరన్న, మా పాటవై వచ్చినవయ్యా మా గద్దరన్న, నీ పాదాలకు వందనాలయ్యా మా గద్దరన్న, మా పాటవై వచ్చినవయ్యా మా గద్దరన్న, నీ పాదాలకు వందనాలయ్యా మా గద్దరన్న, లాల్ సలామయ్యా మా గద్దరన్న. పల్లె బతుకు చూసినావు, కంట నీరు పెట్టినావు, ఉద్యోగం ఇడిసినావు, పోరు బాట పట్టినావు, గొంతు విచ్చి పడినావు, గజ్జె కట్టి ఆడినావు, గొంతు విచ్చి పడినావు, గజ్జె కట్టి ఆడినావు, యుద్ధ నౌకవై బతికినావయ్యా మా గద్దరన్న, తూటా మోసి తిరిగినావయ్యా మా గద్దరన్న, ఆకాశం పిలుస్తోందని బయలెళ్ళినావో, నేలమ్మకు వీడుకోలిదే అని పలికినావో, అస్తమించిన అరుణ కిరణమా
బండెనక బండి కట్టి అని పాడితే సయ్యంటిమి, పొడుస్తున్న పొద్దు మీద పాట కడితే జై కొడితిమి, కొడుకో కొమ్రన్న జరా భద్రమంటే ఊ కొడితిమి, అలు పెరుగని పోరాటాలతో మా గద్దరన్న గుండె ఆగుతాను అనబట్టేనో, మా గద్దరన్న మా పాటవైపోతుంటివో, పైలోకాలకు ఎర్ర జెండవై ఎగురుతావులే, మా బాగు కొరకు లాల్ సలామయా, మా గద్దరన్న లాల్ సలామయా, మా గద్దరన్నకు నాని వాళ్ళు. ప్రపంచంలో కల్లా తెలుగువారి విప్లవ గళం వినిపించినటువంటి సోదరుడు గద్దర్ గారికి ముందుగా ఆయన ఘన నివాళులు అర్పిస్తూ, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఈ మీడియా ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన నాకు 1983 సంవత్సరంలో నేను నెల్లూరులో విద్వాన్ కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ ఒక చిన్న మీటింగ్కి నేను అప్పుడు పీడిఎస్లో తిరిగేదాన్ని, నన్ను కూడా పిలిచారు. ఆయనతో దగ్గర సంబంధంగా మాట్లాడాను. మా అన్నయ్యోళ్ళతో ఆయన కోసం వచ్చారు కాబట్టి ఆయన అప్పుడు చూశాను. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఆయన అంటే నాకు చాలా ఇష్టము. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ కడ తీర్చిన రుణం తీర్చుకుంటానే చెల్లెమ్మ అనే పాట అసలు మా ఆడవాళ్ళ గుండెల్ని పిండేలాగా రాశాడు. ఆయన పాట వందే మాత్రం శ్రీను గారు ఆలపించారు. ఆ పాట అసలు ఆయన ఎలా రాశాడంటే నిజంగా ఆ పాట మీ పాదం మీద పుట్టుమచ్చ అంటే ఇక చెరపలేదన్నమాట జీవితకాలం. అలా రుణం తీర్చుకుంటానని ఆడపడుచులకి ఆయన రాసిన పాట నిజంగా ఆయనకి ఈరోజు మేము చాలా ఘన నివాళులు అర్పిస్తూ నరసం తరపున నన్ను కూడా పిలిచినందుకు మరి అక్కవారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ గద్దరన్న. జోహార్ గద్దరన్నకు జోహార్, జోహార్ గద్దరన్నకు జోహార్, లాల్ సలాం కామ్రేడ్ గద్దర్, లాల్ సలాం కామ్రేడ్ గద్దర్, లాల్ సలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.